హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే ముందు రావడం జరిగింది. సో ఈరోజు మంత్లీ సిరీస్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది కదా ఫ్రెండ్స్. నిన్న నవంబర్ మంత్ సిరీస్ ఎక్స్పైర్ అయిపోయింది కదా. సో డిసెంబర్ మంత్ ఏదైతే ఉందో డిసెంబర్ మంత్ డెరివేటివ్ సిరీస్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది కదా. సో కొత్త సిరీస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈరోజు మార్కెట్లో యాక్షన్ చూస్తే కనుక ఫ్లాట్గా ఉందన్నమాట. జస్ట్ 28 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. అయినప్పటికీ కూడా స్టిల్ పాజిటివ్ అని చెప్పాలి, ఎందుకంటే ఇంత హై దగ్గర. సో నిన్న అగ్రెసివ్ మూవ్ తర్వాత స్టిల్ మేనేజ్ టు క్లోజ్ పాజిటివ్ అనమాట అండి. ఎందుకంటే జనరల్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది కదా, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ కొత్త లైఫ్ టైమ్స్ హైకి వెళ్ళిపోయింది కదా. సో అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది విట్నెస్ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగా సో నిఫ్టీ మీద కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది కదా. స్టిల్ ఐటీ సపోర్ట్ తోటి సో ఓవరాల్గా ఐ థింక్ నిఫ్టీ డన్ వెరీ గుడ్ అని చెప్పాలన్నమాట అండి. సో నిఫ్టీ వండర్ఫుల్గా స్టిల్ మేనేజ్ టు క్లోజ్ పాజిటివ్ అనమాట అండి. సో అయితే ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ చూస్తే కనుక కేవలం 369 కోట్లు బై చేయడం జరిగింది ఎఫ్ఐఐస్, అండ్ డిఐఐస్ ఒక 296 కోట్లు సెల్ చేయడం జరిగిందనమాట అండి. ఓకే, సో ఓవరాల్గా స్ట్రెంత్ చూస్తే కనుక బ్యాలెన్స్డ్ అనేది చెప్పాలి, నథింగ్ స్పెసిఫిక్. అయితే ఈ రోజు మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అంటే డెప్త్లో కొంచెం మార్కెట్లో స్ట్రెంత్ వచ్చింది. సో ఇప్పటిదాకా ఓన్లీ ఇండెక్స్ మేనేజ్మెంట్ జరుగుతూ ఉందన్నమాట అండి. సో నిఫ్టీలో కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ పెరుగుతాయి, లేదంటే ఐటీ స్టాక్స్ పెరగడం. సో జనరల్గా ఇది హెవీ వెయిట్స్ అనమాట అండి, లేదా రిలయన్స్ పెరగడం. సో అంతవరకు ఇండెక్స్ అయితే హై లెవెల్లో మేనేజ్ అయిపోతుంది. సో మనకు తెలుసు కదా, లేదంటే బ్యాంక్ నిఫ్టీ న్యూ హైస్కి వెళ్ళిపోతుంది. సో కానీ చాలా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో చాలా స్టాప్ లాస్లు తగ్గుతున్నాయి. నేను కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్, మా పోర్ట్ఫోలియోస్ కూడా కొంచెం ఛాలెంజింగ్గా ఉందన్నమాట అండి మార్కెట్ ఎన్విరాన్మెంట్. సో క్లియర్ కట్ మూవ్స్ అయితే రావట్లేదు, విప్సాస్ కొన్ని జరుగుతూ ఉంటుంది. ఇట్ హ్యాపెన్స్ అనమాట అండి. సో అంత అగ్రెసివ్ డెప్త్ స్ట్రాంగ్ మార్కెట్ అయితే కాదు ఖచ్చితంగా. సో అయితే ఈరోజు మాత్రం కొంచెం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మంచి మొమెంటం కనిపించింది, అండ్ ఎస్పెషలీ ఎలక్ట్రికల్ రిలేటెడ్ స్టాక్స్లో మూమెంట్ వచ్చింది. సో సెక్టర్స్ ఎంత బ్యూటిఫుల్గా మారుతున్నాయో మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట ఫ్రెండ్స్ మార్కెట్లో. సో అండ్ పిఎస్యూ బ్యాంక్స్ ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం కదా. నిన్న పిఎన్బి గురించి కూడా నేను చెప్పడం జరిగింది. గవర్నమెంట్ అప్రూవ్డ్ అని చెప్పి ఒక ఏదైతే యూటీఐ ఏఎంసీలో వాళ్ళది ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో దాన్ని విత్డ్రా చేసుకోవడానికి అప్రూవల్ వచ్చింది. సో మేబీ ఇట్ విల్ హెల్ప్ ఇన్ దేర్ ఫండింగ్ అండ్ ప్రాఫిట్స్లో కూడా హెల్ప్ అవుతుంది. సో ఇలా రకరకాల ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఆ సెక్టర్స్లో మూమెంట్ చాలా వండర్ఫుల్గా ఉండడం అయితే జరిగిందనమాట అండి. ఓకే, సో అయితే మీరు చూస్తే కనుక సో కన్ఫర్మ్డ్ అప్ ట్రెండ్లో ఉన్నాం స్టిల్ ఇంకా. సో యాజ్ పర్ మార్కెట్స్ మీరు చూస్తే కనుక అండ్ పనామా పెట్రోకెమ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు 13% పెరగడం జరిగింది. సో అయితే మీలో ఎంతమంది మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు, యు నో ఇట్ వెరీ వెల్. సో పనామా పెట్రోకెమ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో లాస్ట్ వీక్ అయితే ఇంకా ఐ షేర్డ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్టాక్స్ అనమాట అండి. సో ఎప్పుడైతే 350 దగ్గర బ్రేక్అవుట్ వచ్చిందో సో నేను అక్కడ మీకు షేర్ చేయడం జరిగింది. అండ్ ఫర్ టార్గెట్స్ ఆల్రెడీ నేను కొంతమంది మా క్లయింట్స్ తీసుకున్నారు మాట అండి. సో టార్గెట్స్ 440 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. సో అయితే మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ చేసి నేను చెప్పడం జరిగింది అనమాట అనేది. సో అరౌండ్ 40 నుంచి 240 కదా. సో అంటే 200 రూపీస్ రేంజ్ కదా. ఇక్కడ 240 నుంచి 200 రూపీస్ రేంజ్ అంటే 440 ఆల్మోస్ట్ టార్గెట్ రీచ్ అయిపోవడం జరిగిందనమాట అండి. సో అందువల్ల ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి రెడీగా ఉండండి, ఎందుకంటే మూవ్స్ అనేవి కొంచెం అగ్రెసివ్ మూవ్ వచ్చింది కదా. సెల్లింగ్ వచ్చినప్పుడు కూడా అలా ఉంటుంది మార్కెట్లో, ఏదైనా ప్యానిక్ వచ్చినప్పుడు సెల్లింగ్ కూడా కంటిన్యూగా అగ్రెసివ్గా వచ్చినా మనం ఆశ్చర్యపోకలేదు అనమాట అండి. ఈ స్టాక్స్ చిన్న స్టాక్స్లో అది ప్రాబ్లం అనమాట అండి. ఓకే, బట్ వండర్ఫుల్ బయింగ్ అయితే వచ్చింది. మోస్ట్లీ రేపు మండే టార్గెట్ అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట అండి. సో గెట్ రెడీ టు బుక్ ద ప్రాఫిట్స్. ఎవరైతే ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అయ్యే పొజిషన్స్ తీసుకున్నారో ఆర్ మా క్లయింట్స్ కూడా ఆల్రెడీ నేను చెప్పడం జరిగిందనమాట అండి. సో బుక్ ద ప్రాఫిట్స్ అని చెప్పి రైట్. అండ్ ఆల్రెడీ రావర్ అండ్ వీల్ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవి కొన్ని స్టాక్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. లింక్ తెగిపోయిందని చాలా రోజుల క్రితం నేను షేర్ చేయడం జరిగింది. సో దే ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ అనమాట అండి. ఓకే, సో కొన్ని స్టాక్స్ ఆల్రెడీ మన ఛానల్లో మనం డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ రైట్. అండ్ కొన్ని స్టాక్స్ యాక్చువల్గా దే ఆర్ అండర్ పెర్ఫార్మింగ్, అండ్ బెస్ట్ ఆగ్రో కూడా మన ఛానల్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నేను కూడా పొజిషన్ హోల్డ్ చేస్తున్నాను అనమాట అండి. అండ్ ఇట్ వెంట్ వెరీ వెల్ అనమాట అండి, చాలా వండర్ఫుల్గా పెరిగింది. మేబీ ఇట్ ఇస్ టైమ్ టు బుక్ ప్రాఫిట్స్ అన్నట్టుగా కొంచెం కరెక్షన్ వచ్చింది. ఓకే, సో మేబీ ఇది జస్ట్ నామినల్ కరెక్షన్, లేదా ఇది కంటిన్యూ అవుతుంది, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో బట్ కానీ ఏంటంటే అగ్రో కెమికల్ స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయని, అప్పుడు సెక్టర్ రొటేషన్ ఆ విధంగా ఉందని చెప్పి నేను చెప్పడం యూపీఎల్ అండ్ బెస్ట్ అగ్రో లైఫ్ ఇలా కొన్ని స్టాక్స్ మీకు షేర్ చేశాను నేను. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ వండర్ఫుల్గా పెరిగిందనమాట అండి. బెస్ట్ అగ్రో మనం డిస్కస్ చేసిన తర్వాత నుంచి చాలా వండర్ఫుల్గా పెరగడం జరిగిందనమాట అండి. సో మేబీ నౌ ఇట్ ఈస్ జస్ట్ గెటింగ్ కూల్డ్ ఆఫ్. మనం ప్రీవియస్గా సమ్వేర్ డిస్కస్ చేసిన లెవెల్స్ నుంచి సో 1400 నుంచి 1600 అంటే ఒక 200 రూపాయల దాకా పెరగడం జరిగింది. జస్ట్ యూ కెన్ సీ అనమాట అండి. జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద స్టాప్ లాస్ టు గెట్ ట్రిగ్గర్. ఒకవేళ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయితే నేను ఎగ్జిట్ అయిపోతాను, ఎందుకంటే సో ఇట్ హ్యాస్ స్టిల్ పొటెన్షియల్ టు గో ఈవెన్ హయ్యర్ అనమాట అండి. ఈవెన్ ఇట్ వెంట్ అప్ టు 1700 దాకా కూడా వెళ్ళడం జరిగింది ఈ మంత్లో. ఓకే, సో ఆ హైకి వెళ్ళి మళ్ళీ కొంచెం కూల్ ఆఫ్ అనేది మనం రావడం జరిగిందనమాట అండి. సో ఆ లెవెల్స్ 1700 లెవెల్స్కి 1730 దాకా కూడా వెళ్ళడం జరిగింది. సో మనం డిస్కస్ చేసింది సమ్వేర్ 1400 అంటే 300 రూపీస్ రైట్. 1400 నుంచి 1700 అంటే 300 రూపాయల దాకా ఈ స్టాక్లో మీకు ప్రాఫిట్ వచ్చిందనమాట అండి.
సో మీరు మన ఛానల్ ఫాలో అయ్యి కనుక యూ టేకన్ పొజిషన్స్. ఓకే, సో గెట్ రెడీ టు బుక్ ప్రాఫిట్, రైట్. సో అంటే తగ్గింది కొంచెం ప్రాఫిట్ ఆర్ ట్రైల్ యువర్ స్టాప్ లాస్. ఈ స్వింగ్లో ఒక స్టాప్ లాస్ మీరు రిస్క్ తీసుకుంటా అంటే యూ కెన్ టేక్, దట్ ఈస్ అప్ టు యూ అనమాట అండి. ఎందుకంటే అంత అగ్రెసివ్ వాల్యూమ్స్ తోటి సెల్లింగ్ అయితే లేదు. ప్రీవియస్గా కనిపించింది కానీ ఇది కూడా బయింగ్ క్యాండిలే. ఎందుకంటే క్యాండిల్ బాటంలో విక్ ఉందంటే ఇట్ ఈస్ ఫర్ షూర్ బయింగ్ క్యాండిల్ కింద బయింగ్ ఇంట్రెస్ట్ ఉందన్నట్టుగానే మీరు అర్థం చేసుకోవాలన్నమాట, రైట్. సో ఓవరాల్గా ఇదన్నమాట అండి. జస్ట్ మార్కెట్ సంబంధించి చూస్తే కనుక సో మార్కెట్ ఈజ్ లుకింగ్ ఓకే. సో నథింగ్ టు వర్రీ. సో నిఫ్టీ టెక్నికల్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి ఒకసారి చూసేద్దాం. సో నిఫ్టీ టెక్నికల్స్ చూస్తే కనుక సో క్యాండిల్ మీకు చూసారు కదా. సో ఈవెన్ దో రెడ్ క్యాండిల్ కింద కనిపిస్తుంది, బట్ కానీ ప్రీవియస్ క్లోజ్ కంటే పైనే క్లోజ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ అ గ్రీన్ క్లోజ్, రైట్. ఎందుకంటే మీకు అదే అర్థం అవుతుంది ఒక్కసారి. ఇది రెడ్ క్యాండిల్ చూపించారు, నిఫ్టీ ఏమో ఇక్కడ చూపిస్తే కనుక ప్లస్లో ఉంది, 28 పాయింట్లు అంటున్నారు రెడ్ క్యాండిల్ అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ రోజు ఇంట్రాడే మూమెంట్ని బట్టి అది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. బట్ కానీ నిన్నటితో కంపేర్ చేస్తే ఇట్స్ ఎ గ్రీన్ క్యాండిల్, రైట్. సో నిన్న ప్రైస్తో కంపేర్ చేసుకుంటే ఫర్ షూర్ ఇట్ ఈస్ ఏ గ్రీన్ క్యాండిల్ అనమాట అండి, రైట్. నిన్న వండర్ఫుల్ మూవ్, అగ్రెసివ్ మూవ్ వచ్చింది కదా. సో 3 గంటల తర్వాత క్రేజీ క్లైమాక్స్ అండ్ సూపర్ క్లైమాక్స్ అని చెప్పి నిన్న మన తమ్ముళ్ళు చూశారు కదా. సో అయితే ఈరోజు ఎప్పుడైతే మళ్ళీ ఆ రేంజ్ ఓపెనింగ్ వచ్చిందో సో నేను ఎవరైతే రోజు చేస్తే కొంత డెఫినెట్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయి ఉంటారు అన్నమాట అండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత అగ్రెసివ్ మూవ్ అనేది లాస్ట్ మినిట్స్లో వచ్చేసరికి ఎవరైతే జస్ట్ క్యారీ చేశారో వాళ్ళందరూ కూడా దిల్ బుక్ ప్రాఫిట్స్ కదా, రైట్. లాస్ట్ మినిట్లో ఎవరైతే పొజిషన్స్ తీసుకున్నారో ఓపెనింగ్లోనే సో 18,500 దగ్గర దే బుక్డ్ దేర్ ప్రాఫిట్స్ అనమాట అండి. బట్ కానీ మీరు చూస్తే కనుక ఇంట్రెస్టింగ్లీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ టేకింగ్ సపోర్ట్ అనమాట అండి 18,450 దగ్గర. సో నిఫ్టీ మంచి సపోర్ట్ తీసుకుంటుంది. ఆ లెవెల్ బ్రీచ్ అవ్వలేదు త్రూ అవుట్ ద డే అండ్ క్లోజ్ టు డే హైస్, అంటే ఏదైతే ఓపెన్ ప్రైస్ ఉందో డే హై ఏదైతే ఉందో ఇట్ అటెంప్టెడ్ అనమాట అండి టువర్డ్స్ అరౌండ్ క్లోజింగ్ అంటే 3:10 ఆ నిమిషాలకి. సో 18,530 దగ్గర అగైన్ ఇట్ అటెంప్టెడ్ అనమాట అండి. బట్ కైండ్ ఆఫ్ 5 మినిట్స్ చార్ట్లో కైండ్ ఆఫ్ ఈవినింగ్ స్టార్ అనుకోండి మీరు చూడొచ్చు అనమాట అండి. సో రిజెక్షన్ వచ్చి ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చింది కదా, ఓకే. సో మీకు రిజెక్షన్ అనేది మనకి రావడం జరిగిందనమాట అండి, ఓకే. బట్ ఎనీహౌ థింగ్స్ ఆర్ లుకింగ్ బుల్లిష్, థింగ్స్ ఆర్ లుకింగ్ ఓకే. బట్ ఈ రోజు కూడా అగైన్ యూఎస్ హాఫ్ డే అనమాట అండి. నిన్న యూఎస్ మార్కెట్స్ హాలిడే, థ్యాంక్స్ గివింగ్ హాలిడే సందర్భంగా నిన్న మార్కెట్స్ సెలవు అనమాట అండి. అండ్ ఈ రోజు కూడా ఐ థింక్ హాఫ్ డే ఉంటుంది అనమాట అండి, ఓకే. సో ఎనీహౌ ఓవరాల్గా సో గ్లోబల్ క్యూ సపోర్ట్ తీసుకుని మండే నుంచి మళ్ళీ మనకి ప్రైస్ యాక్షన్ ఉంటుంది. అండ్ చాలా డేటా పాయింట్స్ ఉన్నాయన్నమాట అండి. సో లైక్ యుఎస్ మన ఇండియాలో కూడా అన్ఎంప్లాయ్మెంట్ డేటా అది కూడా బాగానే రావడం జరిగింది. సో నథింగ్ అలార్మింగ్. బట్ మన మానిటరీ పాలసీ ఇవన్నీ కూడా నెక్స్ట్ 1 by 1 ఈవెంట్స్ ఉన్నాయన్నమాట ఈ నెలలో. సో దాని నుంచి మార్కెట్ రియాక్షన్స్ ఖచ్చితంగా జర్క్స్ అనేవి మనకి ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్. సో అయితే లో విక్స్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం మనం. బట్ ఏదైనా ఈవెంట్ అవుట్కమ్స్ బట్టి మళ్ళీ విక్స్ పెరిగే ఛాన్సెస్, విక్స్లో ఇంక్రీజ్ వాలటిలిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. ఎవరైతే ఆప్షన్ ప్లేయర్స్ ఉన్నారో కొంచెం దాన్ని కేర్ తీసుకుని చేయండి ఫ్రెండ్స్, ఓకే. ఈ వీడియో తర్వాత ఈరోజు 8 PM అరౌండ్ ఆప్షన్స్ మాస్టర్ క్లాస్. ఈరోజు ఈ వీడియో సారాంశం ఏంటంటే ఈ మంత్లో నవంబర్ మంత్లో ఏవైతే ఇప్పటిదాకా మనం 1 month బ్యాక్ నేర్చుకున్న ఆప్షన్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను చేయడం జరిగిందని నేను చేసినవి మీకు చెప్తున్నాను అనమాట అండి. దాంట్లో ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, సో అడ్జస్ట్మెంట్స్ గురించి ఆ డీటెయిల్గా వీడియో నేను ఆల్రెడీ చేయడం జరిగిందనమాట అండి, రైట్. అండ్ నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ ఆప్షన్ మాస్టర్ క్లాస్ ఏదైతే వీడియోస్ ఉంటాయో అవి మోస్ట్లీ సాటర్డే నేను రిలీజ్ చేస్తాను అనమాట అండి. సో రేపు వీడియో ఉండదు, ఈరోజు నైట్ వీడియో రిలీజ్ చేస్తాను. రేపు ఇంకా ఉండదు కాబట్టి నెక్స్ట్ సాటర్డే నుంచి ఆప్షన్ మాస్టర్ క్లాస్లో కొత్త డిఫరెంట్ స్ట్రాటజీస్ గురించి మనం విల్ కంటిన్యూ అనమాట అండి. ఎవ్రీ వీక్ వీడియో రిలీజ్ చేయడానికి నేను ఐ ట్రై మై బెస్ట్ అనమాట అండి, ఓకే. సో అది ఎవరైతే ఆప్షన్ రైటర్స్ ఉన్నారో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. అండ్ యాక్చువల్గా ఈరోజు రిలీజ్ చేద్దాం అనుకున్నాను క్యాలెండర్ స్ప్రెడ్స్ అని. లో విక్స్ ఎన్విరాన్మెంట్లో అవి బాగా వర్కౌట్ అవుతాయి అనమాట అండి. సో విక్స్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ బాటమ్ ఆఫ్ హిస్టారికల్ లోస్ దగ్గరలో ఉంది కాబట్టి సో మేబీ నెక్స్ట్ వీక్ దాని గురించి మీరు తెలుసుకుంది కానీ ఫ్రెండ్స్, రైట్. సో అయితే కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సో మార్నింగ్ ఇట్ సెల్ఫ్ ఇమీడియట్ సెల్లింగ్ ప్రెజర్. ఎందుకంటే మీరు చూసారు కదా ఎంత స్టీప్గా సేమ్ అనమాట అండి. సేమ్ నిఫ్టీలో మీరు ఏదైతే చూసారు అదే కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే అనమాట అండి. ఎప్పుడైతే ఎంత స్టీప్గా వెళ్ళిందో డెఫినెట్గా లాస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 hour దే మేడ్ 200-300 రూపీస్ 200-300 పాయింట్స్ ప్రాఫిట్ బ్యాంక్ నిఫ్టీ అంటే చక్కగా దే విల్ బుక్ అనమాట అండి. సో మార్నింగ్ అది ఏదైతే హై స్పైక్ వచ్చింది ఇమీడియట్గా ఇట్ గాట్ సోల్డ్ ఆఫ్. అండ్ త్రూ అవుట్ ద డే సో బ్యాంక్ నిఫ్టీ స్లైట్లీ అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది. బట్ కానీ నిన్న ఏదైతే బేస్ ఫామ్ అయిందో నిన్న మీరు చూస్తే కనుక ఏదైతే ఒక సపోర్ట్ జోన్ ఒక బేస్ టేక్ ఆఫ్ తీసుకోవడానికి రాకెట్ టేక్ ఆఫ్ ఎలా తీసుకుంటుంది. సో ఆ టేక్ ఆఫ్ తీసుకోవడానికి ఒక బేస్ కావాలి కదండి. సో ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి తర్వాత బ్రేక్అవుట్ అయి వెళ్ళింది కదా. సో ఇంచుమించు అదే బేస్ రేంజ్లోనే అంటే ఒక మంచి సపోర్ట్ ఏరియాలోనే సో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో 42,900 షుడ్ యాక్ట్ యాజ్ అ వెరీ గుడ్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీకి. సో 42,900 అనేది ఒక మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేసి ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. సో అందువల్ల ఇది బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ లెవెల్ అనమాట అండి. ఇక్కడ నుంచి బ్రీచ్ అయితే మాత్రం ఒక 200 పాయింట్స్ 300 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంచెం ప్రైజ్
కట్ అనేది రావచ్చు అనమాట అండి. హ్యూజ్ వాల్యూమ్స్ ఇక్కడ అయితే కనిపించాయి. బట్ ప్రైస్ యాక్షన్ అంతగా లేదనమాట అండి. ఈ మార్కెట్ బాగా హైలో ఉన్నప్పుడు ఇది ప్రాబ్లమ్ అనమాట అండి. ఒక్కొక్కసారి పెద్ద వాల్యూమ్స్ లేకుండా పెరిగిపోతుంటుంది. ఒక్కోసారి అగ్రెసివ్ వాల్యూమ్స్ వస్తుంటాయి. కానీ ఏంటంటే కొంచెం ఎగ్జాక్ట్ మీరు ప్రిడిక్ట్ చేయడం అనేది రియల్లీ ఛాలెంజింగ్గా ఉంటుందన్నమాట అండి. సో అందువల్ల కొంచెం కాషియస్ టైం అనమాట ఇది. సో ఆల్రెడీ ఓవర్ వాల్యుయేషన్స్లోకి వెళ్ళినాయి కాబట్టి సో ఆల్మోస్ట్ అంటే అంత ఎక్స్ట్రీమ్ ఓవర్ వాల్యుయేషన్ కింద అని చెప్పడానికి లేదు, క్రేజీ వాల్యుయేషన్ అనడానికి లేదు. ఎందుకంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కంపెనీస్ ఎర్నింగ్స్ బాగానే ఉన్నంత వరకు స్టిల్ మనం హైలీ వాల్యూడ్ అని అనడానికి లేదు. బట్ రీజనబుల్లీ మిగతా గ్లోబల్ మార్కెట్స్తో కంపేర్ చేసుకుంటే వీఆర్ స్లైట్లీ కొంచెం అహెడ్ కదా. సో కొంచెం ఓవర్ వాల్యుయేషన్ కింద కొంచెం కనిపిస్తూ ఉంటుంది అనమాట అండి. రైట్, ఓకే అండి. సో కొంచెం హైయర్ వాల్యుయేషన్ అన్నారు, ఓవర్ వాల్యుయేషన్ ఎక్స్ట్రీమ్ హై అని అనడానికి లేదనమాట. అండ్ కమింగ్ టు సెక్టర్ రొటేషన్ చూస్తే కనుక వన్స్ అగైన్ మీడియా ఇస్ పర్ఫార్మింగ్ అండ్ రియాలిటీ అండ్ స్మాల్ క్యాప్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్. చాలా రోజుల తర్వాత స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో అవుట్ పెర్ఫార్మెన్స్ మనకు కనిపించింది. లైక్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే అవుట్ పెర్ఫార్మ్ చేసి అదే మీకు మనకు కనిపించింది కదా ఇక్కడ. సో స్ట్రెంత్ మీరు చూస్తే కనుక అడ్వాన్సెస్ నిఫ్టీ 500లో 300 అడ్వాన్సెస్ డిక్లైన్స్ తక్కువ ఉన్నాయి. అంటే నిఫ్టీతో పోల్చుకుంటే అంటే లార్జ్ క్యాప్స్తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం ఇవి పెర్ఫామ్ చేయడం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొంచెం ఈరోజు మొమెంటం అయితే వచ్చిందని మనకి అక్కడ అర్థమైందనమాట అండి. ఓకే, అయితే డిఫెన్సివ్స్ లైక్ ఎఫ్ఎంసీజీ అండ్ ఫైనాన్షియల్స్, బ్యాంకింగ్ ఇవన్నీ కూడా కొంచెం అండర్ పెర్ఫామ్ అయితే చేయడం జరిగింది. బట్ నథింగ్ మేజర్. అండ్ విక్స్ ఈజ్ ట్రేడింగ్ గోయింగ్ టువర్డ్స్ ఇట్స్ హిస్టారికల్లో. ఒకవేళ కనుక విక్స్ అరౌండ్ 12 బిలో రేపు మండే 10 రేంజ్కి వస్తే కనుక క్యాలెండర్ స్ప్రెడ్స్ దే విల్ డూ వండర్స్ అనమాట అండి. వండర్ఫుల్గా మీకు వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే నెక్స్ట్ జనవరి అంటే ఈ మంత్లో మీరు నేర్చుకుని సో మోస్ట్లీ నెక్స్ట్ వీక్ వీడియో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మంత్కి మీరు డిప్లాయ్ చేస్తే కనుక యూ కెన్ మేక్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. రైట్, అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ ఫ్రెండ్స్ చూస్తే కనుక ఇట్స్ మిక్స్డ్ స్క్రీన్ అనమాట అండి. మీరు చూస్తే కనుక కొన్ని గ్రీన్ కొన్ని రెడ్, అంటే క్లియర్ కట్ డైరెక్షనల్ మూవ్ ఎక్కడా లేదు. సో నథింగ్ స్పెసిఫిక్ అనమాట అండి. సో ఎందుకంటే హాలిడే సీజన్ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ అన్నట్టుగా ఉంది కదా. సో డిసెంబర్ వచ్చింది కాబట్టి సో కొంచెం సైడ్ వేస్గా డల్గా మార్కెట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో వింటర్ కదా, సో డల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ డ్యూ టు ఇయర్ ఎండ్ హాలిడే అండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ వల్ల పార్టిసిపేషన్ తక్కువ ఉంటుంది అనమాట. రైట్, అండ్ ప్రీవియస్గా ఈ వీక్లో మనం డిస్కస్ చేసిన స్టాక్స్లో ఎస్కార్ట్స్ ఈరోజు వండర్ఫుల్గా పెరగడం జరిగింది. అండ్ కొన్ని స్టాక్స్ ఇంకా పెరగలేదన్నమాట. ఆర్సీఎఫ్ మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, నిన్న మొన్న వండర్ఫుల్గా పెరిగింది కదా. సో పిఎన్బి ఈరోజు కూడా మంచి పెరిగింది. బట్ కానీ ఫైనల్గా కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అయితే రావడం జరిగింది అనమాట. సో అయితే పిఎన్బి న్యూస్ డ్రివెన్ అనమాట, న్యూస్ వల్ల పెరిగింది. సో అది మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట అండి. సో బట్ టెక్నికల్గా బాగానే ఉంది. బట్ ఫండమెంటల్గా అంత సూపర్ కంపెనీ సూపర్ బ్యాంక్ కాదని మనకు తెలుసు కదా. అందుకే యాక్చువల్గా బ్యాంక్స్ అన్ని న్యూ లైఫ్ టైమ్ హైస్ ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ 52 వీక్ లో దగ్గర ఉంది. బట్ ఎనీహో ఇట్ కుడ్ బి ఎ టర్న్ అరౌండ్. సో ఇక్కడ రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉందన్నమాట అండి. సో 50 రూపీస్ మీరు ఒక 10 రూపీస్ రిస్క్ తీసుకోండి ఫర్ టార్గెట్స్ ఆఫ్ 50 రూపీస్, అంటే 1:5 రిస్క్ రివార్డ్. నిన్న కూడా నేను చెప్పడం జరిగింది. ఎవరైనా ఛాన్స్ తీసుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. రైట్, ఓకే అండి. అండ్ ఈరోజు కొన్ని స్టాక్ ఐడియాస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అది నౌకరీ అనమాట అండి. సో ఐటీ కంపెనీ మీరు చూస్తే కనుక సో ఇన్ఫో ఎడ్జ్ ఈ ప్యాటర్న్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. మనం చాలా ప్రామినెంట్గా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం కదా. కైండ్ ఆఫ్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ జరుగుతుంది. అండ్ రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉంది. ఆర్ టేకింగ్ వెరీ లో రిస్క్ అనమాట అండి ఫర్ వండర్ఫుల్ టార్గెట్స్. ఫస్ట్ టార్గెట్ వచ్చి 4250, స్టాక్ అరౌండ్ 4000 లెవెల్స్లో ఉందన్నమాట అండి. అయితే ఒక 200 రూపీస్ రిస్క్ తీసుకుంటున్నారు ఫర్ 2000 టార్గెట్ అనమాట అండి. ఓకే, సో సారీ 200 ప్లస్ అనమాట. ఓకే, ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయి కంటిన్యూ అయితే కనుక టార్గెట్ ఇంకా వండర్ఫుల్గా ఉంటుంది. అంటే 1:1 ఉంది ప్రస్తుతానికి రిస్క్ రివార్డ్. అండ్ 1:45 కూడా అవి ఛాన్స్ ఉంది కంటిన్యూ అయితే. రైట్, అండ్ అనదర్ స్టాక్ క్యాపిటల్ గూడ్స్ సంబంధించి బిహెచ్ఈఎల్ అనమాట అండి. సో టుడే డిస్క్లైమర్, ఐఎమ్ హోల్డింగ్ ది స్టాక్ అండ్ సమ్ ఆఫ్ మై క్లయింట్స్ ఆల్సో హోల్డింగ్. ఇట్ గేవ్ ఎ మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ 2018 నుంచి, అంటే లైక్ 4 years తర్వాత. సో ఎందుకంటే క్యాపిటల్ గూడ్స్లో ఇప్పుడే కొంచెం వీళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇండియా కొంచెం కొత్త లైక్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, కొత్త ఎక్స్పాన్షన్స్ కానివ్వండి, ఉన్న ఇండస్ట్రీస్ ఇలాంటి టాక్ ఇప్పుడు నడుస్తుంది అనమాట అండి. అండ్ టెక్నికల్గా ఫండమెంటల్గా అంత సూపర్ కాదు. ఇంకా డెట్ బటన్ ఉంది, పిఎస్యు, ఇవన్నీ కొంచెం నెగిటివ్ ఫ్యాక్టర్స్. బట్ టెక్నికల్గా అయితే మాత్రం క్యాండిల్ క్లోజ్ బాగుంది, వాల్యూమ్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ ఇట్ గేవ్ అ మల్టీ ఇయర్ బ్రేక్అవుట్. సో అందువల్ల ఏంటంటే యూ కెన్ టేక్ ఏ ఛాన్స్. 50 నుంచి 75 అంటే లైక్ ఫర్ టార్గెట్స్ ఆఫ్ 100, ఫస్ట్ టార్గెట్ 100 అనమాట అండి. అబౌవ్ దట్ 200 దాకా కూడా వెళ్ళచ్చు. మేబీ ఇట్ విల్ టేక్ లాంగ్ టర్మ్లో ఒకవేళ ఎవరైనా హోల్డ్ చేయగలిగితే. సో ఆ టార్గెట్స్ తోటి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ స్టాక్ వచ్చి ఫ్రెండ్స్ జీనస్ ఇన్ఫ్రా, పవర్ ఇన్ఫ్రా అనమాట. అంటే పవర్ రిలేటెడ్ స్టాక్స్ కొంచెం మొమెంటం ఉంది ఈరోజు అని చెప్పాను కదా. సో జీనస్ పవర్ ఇన్ఫ్రా మీరు చూస్తే కనుక సో ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ వెరీ గుడ్ బ్రేక్అవుట్. ప్రీవియస్గా 92 లెవెల్స్ దానికి హడ్డెల్ కింద యాక్ట్ చేయడం జరిగింది కదా. సో 92 లెవెల్స్ దాటి ప్రైస్ చాలాసార్లు ట్రై చేయడం జరిగింది, బట్ ఫెయిల్డ్. కాబట్టి మీరు చూస్తే కనుక నౌ దిస్ టైమ్ విత్ గుడ్ వాల్యూమ్స్ తోటి కంఫర్టబుల్గా అది ఆ లెవెల్ దాటడం జరిగింది కాబట్టి ఓకే, జస్ట్ టేక్ ఏ స్టాప్ లాస్ 96 దగ్గర ఉంది. 92 అంటే 4-5 రూపీస్ స్టాప్ లాస్ అనమాట అండి. సో టార్గెట్ 10 రూపీస్, అంటే
1:2 రిస్క్ రివార్డ్ ఇక్కడ కూడా ఫేవరబుల్గా వర్కౌట్ అవుతుంది. కొంచెం లాంగ్ టర్మ్‌లో టార్గెట్ అయితే మాత్రం యాక్చువల్‌గా ఈవెన్ 130, 140 లెవెల్స్ దాకా కూడా ఉందన్నమాట అండి. బట్ ఈ ఓవర్ హెడ్ రెసిస్టెన్స్ ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. రైట్. అండ్ ఫైనల్ స్టాక్ ఆఫ్ ద డే అనదర్ ఎలక్ట్రికల్ రిలేటెడ్ అనమాట అండి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఆర్ఈసీ. ఓకే. సో ఆర్ఈసీ మీరు చూస్తే కనుక సో ఇట్ ఈస్ ఆల్సో ఫార్మ్డ్ ఏ వండర్ఫుల్ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ లాగా మీరు చూడొచ్చు అనమాట. కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ అని కూడా మీరు అనుకోవచ్చు. ఎగ్జాక్ట్ రౌండింగ్ బాటమ్ కాదు, కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ అనమాట అండి. 110, 112 పైన బ్రేక్ అయితే కనుక స్టాక్ 130 లెవెల్స్ దాకా 125 ఫస్ట్ టార్గెట్ అనమాట అండి. సో అబౌవ్ దట్ మీరు చూస్తే కనుక మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్లో చూస్తే కనుక మ్యాక్స్ ఇట్ కెన్ గో అప్ టు 150 దాకా వెళ్ళొచ్చు అనమాట అండి. అండ్ ఎవరైతే కొంచెం డిఫెన్స్ సేఫ్గా కొంచెం చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. ఎందుకంటే డివిడెండ్ ఈల్డ్ ఇట్ సెల్ఫ్ లైక్ బ్యాంక్లో మీకు వచ్చి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ రేంజ్లో 6 రూపీస్ 5 రూపీస్ ఇస్తా అంటారు. 100 రూపీస్ షేర్ ప్రైస్ ఉన్నది, యు ఆర్ గెటింగ్ 5 రూపీస్ 6 రూపీస్ డివిడెండ్ అంటే యు ఆర్ గెటింగ్ ఆల్మోస్ట్ లైక్ 5% 6% ఇంట్రెస్ట్ కదా. ఓకే. సో అలా కొంచెం మీరు ఇలాంటి స్టాక్స్ మీరు బై చేసి మీరు ప్లెడ్జ్కి ఇచ్చుకుని ఎవరైతే ఆప్షన్ ప్లేయర్స్ ఉన్నారో సేఫ్గా ఈ అమౌంట్ మీకు ఇంచుమించు ఏంటంటే ఇది అగైన్ యూ కెన్ యాడ్ అనమాట యాజ్ అండ్ వన్. ఒకేసారి అగ్రెసివ్ కొనేయకుండా ఒకవేళ 80, 90 లెవెల్స్కి వస్తే మంచి బై అనమాట, మీరు వాల్యూ బైక్ అని చెప్పొచ్చు. 70 అనేది ఎక్స్ట్రీమ్ రేర్ సినారియో అనమాట అండి. సో అలాంటి రివ్యూలు వస్తే కనుక ఈవెన్ మీరు వండర్ఫుల్గా బై చేయొచ్చు అనమాట. ఇది ఎక్సలెంట్ సపోర్ట్ ఏరియా. ఓకే. సో అలాగేంటంటే మీరు బై చేసేవి ఆ స్టాక్స్ ప్లెడ్జ్ ఇచ్చి దాని మీద వచ్చిన మార్జిన్ తోటి యూ కెన్ ట్రేడ్ అనమాట అండి. మీరు ఆప్షన్స్ అది ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. రైట్. ఓకే అండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు స్టాక్ ఐడియాస్ అనమాట. నేను జస్ట్ బిఫోర్ క్లోజింగ్ ద వీడియో ఈరోజు యాక్చువల్గా బ్లాక్ ఫ్రైడే అని చెప్పి అందరూ సేల్ పెడుతున్నారు కదా. సో మన ఛానల్లో కూడా సేల్ ఉందన్నమాట అండి. ఏదైతే పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్ ఉందో, ఓకే, ట్రేడ్ మొమెంటమ్ అని చెప్పి పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదండి. సో ఆ పెయిడ్ టెలిగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఈ ఒక్కరోజే ఉందన్నమాట అండి. రేపుకి ఆఫర్ ఉండదు. ఏబిఎల్ఈ ఆంధ్రా బుల్స్ 11 అని కదా, ఏబిఎల్ఈ 75 అని మీరు డిస్కౌంట్ కోడ్ టైప్ చేస్తే యూ విల్ గెట్ 75% డిస్కౌంట్. రైట్. సో ఉదాహరణకి యాన్యువల్ సబ్స్క్రిప్షన్ 8,000 అనమాట అండి. సో ఓన్లీ 2,000కే యూ కెన్ జాయిన్. 1 ఇయర్ పాటు ఏవైతే స్టాక్స్ అవన్నీ నేను డిస్కస్ చేస్తున్నానో డైలీ ఐఎమ్ గివింగ్ అప్డేట్స్ అండ్ ఒక పోర్ట్ఫోలియో మనం బిల్డ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో అది యావరేజింగ్ పిరమిడింగ్ ఎలా చేయాలి అండ్ ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సో టెలిగ్రామ్ ఛానల్ ద్వారా డైలీ ఐ విల్ బీ ఇన్ టచ్ విత్ యూ గైస్. రైట్. ఓకే. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, సంబడి ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ద పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్, దిస్ ఇస్ ద ఛాన్స్ అనమాట అండి. విత్ 75% డిస్కౌంట్ తోటి యూ కెన్ జాయిన్. అండ్ టెలిగ్రామ్ కూడా లైక్ ట్రేడింగ్ వ్యూ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ట్రేడింగ్ వ్యూ ఒకవేళ సబ్స్క్రిప్షన్ అయినా తీసుకోవాలంటే కూడా లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే. సో ఎందుకంటే బ్లాక్ ఫ్రైడే సేల్ కదా, సో అయితే ట్రేడింగ్ వ్యూది మేబీ ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ అప్ టు మండే అని చెప్తున్నారు అన్నమాట అండి. సో రిజర్వ్ డే అని ఉంటుంది, సో మండే దాకా ఉంటుంది. బట్ మన పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే స్టాక్ ఈక్విటీకి సంబంధించి సర్వీస్ ఏదైతే ఉందో అది 1 డే మాత్రమే. సో రేపు అది దట్ విల్ ఎక్స్పైర్ అనమాట అండి. కోడ్ ఏబిఎల్ఈ 75 ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆ కూపన్ కోడ్ టైప్ చేసి యూ కెన్ సబ్స్క్రైబ్ అనమాట ఫ్రెండ్స్. రైట్. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా ఆంధ్రా బుల్స్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా మన ఛానల్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.